తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు సీట్ దర్యాప్తు పేరుతో నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజకీయ కక్ష సాధింపులలో భాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఓటమి భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రదాతపై ఇలాంటి కుట్రలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి బెదిరింపులకు భయపడరని నరసింహారెడ్డి హెచ్చరించారు. అంతేకాకుండా రేపు బైక్ ర్యాలీలు మరియు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. గోదావరి నదీ జలాలు మళ్లించకపోతుంటే దాన్ని డైవర్షన్ చేయడం కోసము, దృష్టి మరల్చడం కోసం ఇప్పుడు ఈ సిట్టుకు కేసీఆర్ గారిని పిలవటం. నిన్నగాక మొన్న సింగరేణి సంస్థలో జరిగిన 6,000 కోట్ల కుంభకోణాన్ని ఎండగట్టింది టీఆర్ఎస్ పార్టీ. అటు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎండగట్టినని చెప్పి వాళ్ళిద్దరి మీద కక్ష సాధింపు చర్యలు. ఇంతకా సింగరేణికి ఏమైందో ఇంతవరకు తెలియదు. ఎవరు మాట్లాడరు. ఏం జరిగిందంటే ఇద్దరు పత్రికాధిపతుల ఇళ్లకు రేవంత్ రెడ్డి జనవరి 1 నాడు పోయింది. ఆ ఇద్దరు పత్రికాధిపతుల దగ్గర నుంచి, ఆ ఛానళ్ళ నుంచి, ఆ వార్తాపత్రికల నుంచి, ప్రింట్ మీడియా నుంచి వచ్చిన వార్తలే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రుల యొక్క బండారం అంతా బయటపెట్టింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద, బట్టి విక్రమార్క గారి మీద సింగరేణి సంస్థలు టెండర్ తగ్గించుకోవడానికి చేస్తున్న కుట్ర అని చెప్పి రాస్తే, మళ్ళీ దానికి సంబంధించి ఇంకో వార్తాపత్రిక వచ్చేసి మళ్ళీ బట్టి విక్రమార్క మీద ఛాలెంజ్ చేసింది. లాస్ట్ సింగరేణి సంస్థ ఈ టెండర్లు ఎందుకు రద్దు చేసిందో చెప్పండి. ఏ తప్పు చేయకపోతే టెండర్లు రద్దు చేయవలసిన అవసరం ఏమొచ్చింది సింగరేణికి? ఇది నైనీ బ్లాక్ ప్రైవేటైజ్ చేస్తున్నారని మేము చెప్పేంత వరకు దాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆ టెండర్లను అంటగట్టాలి సీఎం బావమాటి సృజనారెడ్డికి అని చేసిన కుట్ర ఛేదించడమనే దుగ్ధతోని, రాజకీయ కక్షతోని ఇవాళ పెద్దలు కేసీఆర్ గారిని సిట్టు ముందు పిలిచినారు. ఏమి లేదు, ఆ ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏది జరగలేదు, అంత ఒట్టి అబద్ధం అది. కాకపోతే ఏంటంటే సూర్యుని మీద ఉమ్మేయటం ఏడుతుంది రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి మీద నువ్వేం చేసినా కానీ నిన్నగాక మొన్న ప్రతి సంవత్సరము కేంద్ర బడ్జెట్ పెట్టక ముందు ఒక రోజు ముందు ఎకనామికల్ సర్వే అని పెడతారు. ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే అని పార్లమెంట్లో పెడతారు. ఎకనామిక్ సోషల్ సర్వీస్లో ఏం చెప్పినారని అన్ని పత్రికలు, మీరు పత్రికా విలేకరులు మీ అందరికీ తెలుసు. 2014 కంటే ముందు వ్యవసాయం ఏ పరిస్థితులలో ఉండే, 2014 నుంచి 2023 వరకు ఎట్లా ఉండేది, డబల్ అయింది విస్తీర్ణం అని చెప్పినారు. ఒక సంవత్సరానికి 1,30,00,000 ఎకరాలు ఉన్నది 2,20,00,000 అయిందని చెప్పి ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే చెప్పింది. కేసీఆర్ పరిపాలనలో అని కూడా రాసినారు వాళ్ళు. 93 లక్షల ఎకరాల సేద్యం పెరిగింది 2 కారణాల వల్ల అని చెప్పినారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగి సేద్యం సాధ్యపడదని చెప్పినారు. ఐటీ ఎక్స్పోర్ట్స్ గురించి మెన్షన్ చేసినారు. ఐటీ ఎక్స్పోర్ట్స్లో దాదాపు 56,000 కోట్ల నుంచి 2,75,00,000కు 2,75,00,000 కోట్లకు పెరిగిందని చెప్పినారు. ఇది కూడా ఎకనామిక్ అండ్ సోషల్ సర్వేలో మెన్షన్ చేయబడ్డది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్, ఉమెన్ హబ్ గురించి కేటీఆర్ గారు ఏదైతే టీ హబ్స్ లాగా పెట్టినారో, ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అని కేటీఆర్ గారు ఇచ్చిన నినాదం ప్రకారం ఉమెన్ ఎంటర్ప్రైజెస్లో కూడా తెలంగాణ నెంబర్ ఉందని చెప్పినారు. దేశ జీడిపిలో ఏదైతే తెలంగాణ కాంట్రిబ్యూషన్ 5% ఉంది. ఇవాళ 2.88% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం, దేశ జనాభాలో 2.88% ఉన్న తెలంగాణ రాష్ట్రము ఈ 9.5 సంవత్సరాలలో జీడిపిలో 5th కాంట్రిబ్యూటర్గా ఉంది. అంటే దేశాన్ని సాకుతున్న 5 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం. చాలా చిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం 5th కాంట్రిబ్యూటర్గా నిలబడింది. ఇదంతా కేసీఆర్ కృషి వల్ల అని చెప్పి స్పష్టంగా సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టారు. ఇది రేవంత్ రెడ్డి పాలన అంటే.
నీ 2 సంవత్సరాల పరిపాలనలో విస్తీర్ణం తగ్గింది, కరెంటు పోతుంది, వృద్ధులకు పెన్షన్లు అందటం లేవు, మహిళలకు 2000 అందించి అది రావట్లేదు, రైతు బంధు 2 కార్లు వేసినాం, ఇంతవరకు 3 కార్లు ఇంతవరకు వేయలేదు, ఏసంగా అయిపోతుంది, నాట్లు అయిపోయినాయి, ఇంతవరకు రైతు బంధు రాలే. ఏ ఒక్క హామీ అయినా సంపూర్ణంగా 6 గ్యారెంటీలు 100 రోజులన్నా ఎక్కడైనా పెట్టినారా? మొదటి శాసనసభలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు, ఎక్కడైనా ఉందా? ఇవన్నీ ప్రజలు నిలదీస్తున్నారు. మొన్న పంచాయతీరాజ్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలలో 46% నుంచి 47% గెలిచినాం. ఈ చెంపపెట్టును తప్పించుకోవడానికి, అంతర్గత కలహాలను కప్పిపుచ్చుకోవడానికి, మంత్రివర్గంలో జరుగుతున్న దోపిడీ, యథేచ్ఛగా జరుగుతున్న దోపిడీ దాచుకోవటాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ సిట్టు ముందు కేసీఆర్ గారిని పిలిచారు. కానీ కేసీఆర్ గారు నీలాంటి వాళ్ళను నీ గురువు రాజశేఖర రెడ్డి లాంటి తాతల్ని చూసిండు. రేపు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ అని ఒక విచారణ, కాంగ్రెస్ పార్టీ వేసిన విచారణ సంస్థ ముందుకు రావాలని నోటీసులు ఇవ్వడాన్ని, పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలకు వెరవకుండా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని ఈ విధంగా ఒక చిన్న ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని అడ్డు పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలకు దిగుతున్న రేవంత్ రెడ్డి యొక్క చర్యలను తెలంగాణ ప్రజలు, యావత్ ప్రజానీకం కూడా ఖండించాలని కోరుతున్నాం. ఏంది ఫోన్ ట్యాపింగ్ తతంగం ఏందండి? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుకుంటూ ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని ఆయనే చెప్పాడు. ప్రభుత్వ